ఇది మెయిన్ డ్యామ్ అండి. మనం ముందుగా వాటర్ని స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ మెయిన్ డ్యామ్ అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెయిన్ డ్యామ్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే రైనీ సీజన్లో వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అలాంటి టైంలోని వాటర్ని వేరే రివర్లోకి రిలీజ్ చేయడానికి ఈ మెయిన్ డ్యామ్ అనేది యూజ్ అవుతుంది. అలాగే ఇది పోర్బే డ్యామ్. ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే పవర్ ప్రొడ్యూస్ చేయడానికి కావాల్సిన వాటర్ని రిలీజ్ చేయడానికి పోర్బే డ్యామ్ యూజ్ అవుతుంది. అలాగే ఇంటెక్ డ్యామ్ అంటారు దీన్ని. ఇది ఎందుకంటే వాటర్లో మిక్స్ అయిన ట్రాష్ని క్లీన్ చేయడానికి ఇక్కడ ట్రాష్ ట్రాక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గేట్ సిస్టమ్ కూడా ఉంది. టర్బైన్లో ఏదైనా పాడైనట్లయితే అలాంటి టైంలోని ఈ క్రెయిన్స్ సహాయంతో టర్బైన్కి వెళ్ళే వాటర్ని ఆపడం కోసం గేట్స్ అనేవి డౌన్ చేయడం జరుగుతుంది. అలాగే క్లీన్ అయిన వాటర్ దీన్ని పెన్స్టాక్ పైప్ అంటారు. ఈ పైప్ ద్వారా ఇక్కడికి చేరుతుంది. ఇక్కడ బటర్ఫ్లై వాల్వ్ అనేది ఉంటుంది. బటర్ఫ్లై వాల్వ్ అనేది ఈ షేప్లో ఉంటుంది. ఇది ఇలా ఉన్నప్పుడు క్లోజ్ అవుతుంది. ఈ వాటర్ అనేది ఆపుతుంది అనమాట. ఇది మీదకి లేచినప్పుడు ఈ హోస్ ద్వారా వాటర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. వాటర్ మూవ్ అయ్యి ఇక్కడికి వస్తుంది, ఈ ప్లేస్కి వస్తుంది. దీన్ని స్పైరల్ సర్కిల్ అంటారు. ఈ స్పైరల్ సర్కిల్ చుట్టూ స్ప్రెడ్ అవుతుంది. స్పైరల్ సర్కిల్ చుట్టూ స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. స్ప్రెడ్ అయిన తర్వాత లోపల గైడ్ వైన్స్ అనేవి ఉంటాయి. ఈ గైడ్ వైన్స్ అనేవి నెమ్మదిగా ఓపెన్ అయినప్పుడు వాటర్ అనేది ఈ టర్బైన్ మీద పడి ఈ టర్బైన్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. టర్బైన్ రొటేట్ అయినప్పుడు ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ ప్రొడ్యూస్ అయిన మెకానికల్ ఎనర్జీ అనేది ఈ పార్ట్ని డైనమో అంటారనమాట. ఈ డైనమో దగ్గరికి చేరి ఈ డైనమోలో వీటిని పోల్స్ అంటాం. ఈ పోల్స్కి విద్యుదయస్కాంత బలం అనేది పెట్టడం జరుగుతుంది. విద్యుదయస్కాంత బలం వల్ల విద్యుదయస్కాంత క్షేత్రం అనేది ఏర్పడుతుంది. విద్యుదయస్కాంత క్షేత్రాన్ని కట్ చేయడం కోసం ఇక్కడ ఒక కండక్టర్ని ఏర్పాటు చేస్తాం. దీన్ని స్టార్టర్ అంటాం. ఈ కండక్టర్ అనేది విద్యుదయస్కాంత క్షేత్రాన్ని కట్ చేసి మెకానికల్ ఎనర్జీ అనేది మనకి పవర్గా ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఆ పవర్ అనేది 11 kV పవర్ అనేది ఇక్కడికి చేరుతుంది. దీన్ని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ అంటాం అనమాట. ఇది 11 kV అనేది మనకు సరిపోదు కాబట్టి దాన్ని పెంచడం కోసం ఈ ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ 11 kV 220 kVకి స్టెప్ అప్ అవుతుంది అనమాట. 220 kV ట్రాన్స్ఫార్మర్ ద్వారా 220 kV లైన్స్ అనేది స్విచ్ యార్డ్లోకి వెళ్తుంది. 220 kV హెవీ పవరు ఇక్కడికి ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటారు. ఈ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 220 kVని 11 kVకి స్టెప్ డౌన్ చేస్తుంది. స్టెప్ డౌన్ చేసి మనం ఊర్లోకి పంపిస్తుంది. ప్రతి ఇంటికి సుమారు 232 watts విద్యుత్ అనేది యూజ్ అవుతుంది.